సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. నారదుడి పూర్వజన్మ కథ. మోహకారణం చెప్పమని వ్యాస మహర్షి నారదుడిని అడుగుతాడు. ఆ మాటకి నారదుడు చిన్నగా నవ్వాడు. నన్నే అడుగుతున్నావా మోహకారణం చెప్పమని అని చెప్పడం ప్రారంభించాడు. బహు పురాణవేత్తవు, పరశురాత్మజుడవు నువ్వు నన్ను అడుగుతున్నావా? అసలు ఈ సంసారంలో మోహం తప్ప మరింకేమైనా ఉందంటావా? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సనక సనందనాది మహర్షులు అందరూ ఈ మోహపాసంలో తగులుకుని పరిభ్రమిస్తున్నవారే. ఇంతెందుకు, అందరూ నన్ను మహాజ్ఞాని అనుకుంటూ ఉంటారు కదూ. అలాంటి నేనే మోహానికి లోనయ్యాను. నా పూర్వజన్మ వృత్తాంతం చెబుతాను విను అంటూ నారదుడు చెప్పడం ప్రారంభించాడు. నేను ఎంతటి దుఃఖం అనుభవించానో, భార్య కోసమై ఎలా మోహ విభ్రాంతిలో పడ్డానో తెలుసుకుంటే నువ్వు ఆశ్చర్యపోతావంటూ ఒకప్పుడు పర్వతుడు అనే మిత్రుడితో కలిసి నేను భూలోకం చూద్దామని దేవలోకం నుంచి బయలుదేరాను. భరతఖండం చూసి వద్దామని మా సంకల్పం. బయలుదేరే ముందే మేమిద్దరం ఒక ఒప్పందం చేసుకున్నాం. ఇద్దరిలో ఎప్పుడు ఎవరికి ఏ రకమైన భావాలు కలిగినా, మనస్సు చలించినా, భోజనేచ్ఛ, ధనేచ్ఛ, రతీచ్ఛ ఏది కలిగినా అది శుభమైనా అశుభమైనా పరస్పరం తెలియజేసుకోవాలి. ఎవరికీ ఏ దాపరికమో ఉండకూడదని ప్రతిజ్ఞ చేసుకుని మరీ బయలుదేరాం. కామరూపధారులమై భూగోళానికి వచ్చాం. అంతటా సంచరిస్తున్నాం. తిరుగుతూ సంజయ్ మహారాజు గారి పట్టణానికి చేరుకున్నాము. అతడు మమ్మల్ని అర్చించి గౌరవించాడు. సరిగ్గా అది వర్ష ఋతువు. చాతుర్మాస్య దీక్ష స్వీకరించాము. సంవత్సరంలో 8 నెలల పాటు దేశాటనం చెయ్యాలి. వర్ష ఋతువు 4 నెలలు ఎక్కడికి కదలకుండా ఒకే చోట ఉండాలి అనేది ద్విజుడికి నియమం కదా. అందుకని అక్కడ ఉండిపోయాం. సంజయుడు సంతోషించి మా దీక్షకు కావలసినవన్నీ ఏర్పాటు చేయించాడు. వార్షికాశ్చతురో మాసా దుర్గమాపతి సర్వదా తస్మాదేకత్ర విబుధైః స్థాతవ్యమితి నిశ్చయః. అష్టౌ మాసాంస్తు ప్రవసేత్ సదా కార్యవసాద్ ద్విజః. వర్షాకాలేన గంతవ్యం ప్రవాసే సుఖమిచ్చత. ఆ మహారాజుకి దమయంతి అని కూతురు ఉంది. సౌందర్య రాశి. ఆ కన్యకామణిని మా పరిచర్యలకు వినియోగించాడు. దమయంతి చాలా వివేకవతి, విశాలాక్షి. ఎంతో భక్తి శ్రద్ధలతో మాకు పరిచర్యలు చేస్తోంది. స్నానాలకు నీళ్లు పెడుతోంది. సకాలంలో భోజనాలు వడ్డిస్తోంది. తాంబూలమో మరొకటో ముఖవాసంగా ఏది కావాలంటే అది అందిస్తోంది. వీవనలు వీస్తోంది. సేనాసనాదులను మా ఇద్దరికీ వేర్వేరుగా సుఖప్రదంగా ఏర్పాటు చేయిస్తోంది. ఇలా రోజులు హాయిగా గడుస్తున్నాయి. మేమిద్దరము వేదాభ్యానంలో క్షణం తీరకుండా కాలం గడుపుతున్నాము. వేదాభ్యాసంలో నేను వీణను సాధన చేస్తున్నాను. వినేవారికి చెవుల పండువగా సామలు పలికిస్తున్నాను, గానము చేస్తున్నాను. ఈ సామగానానికి దమయంతి మనసు నా పట్ల గాఢంగా రాగరంజితమయ్యింది. ఆ అనురాగం దినదినాభివృద్ధి చెందింది. ఆ అనురాగాన్ని గమనించిన నాకు మనస్సులో అభిలాష ఏర్పడింది. భోజనాది సేవల విషయంలో దమయంతి నా మిత్రుడి కన్నా నా పట్ల కొంచెం విశేషాదరం కనబరిచింది. స్నానానికి అతడికి చన్నీళ్లే తోడితే నాకు వేడినీళ్ళు ఇచ్చేది. పెరుగు నాకు వడ్డిస్తే మజ్జిగ అతడికి పోసేది. పడక మీద నాకు రోజూ పరిశుభ్రమైన దుప్పటి పరిచేది. అతడికి అలా ఏర్పరిచేది కాదు. నా వైపు ప్రేమగా చూసేది. పర్వతుడిని అలా చూసేది కాదు. ఇవన్నీ పర్వతుడు గమనించాడు. ఏమిటబ్బా ఇది అని ఆశ్చర్యపోయాడు. రహస్యంగా నన్ను అడిగాడు. ఏమిటి కథ, నిజం చెప్పు. ఈవిడ వ్యవహారం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. నిన్ను ప్రేమిస్తున్నట్లుంది, పతిగా వరిస్తున్నట్టుంది. నీకు ఇలాంటి అభిలాషే ఉన్నట్టు తోస్తోంది. లక్షణాలు అలాగే ఉన్నాయి.
అంతా గమనిస్తున్నాను. నీ చూపులు, నీ ముఖ వికారాలు అదే చెబుతున్నాయి. అబద్ధాలాడకు, నిజం చెప్పు. మనం చేసుకున్న ఒప్పందం గుర్తు చేసుకో అని నిలదీశాడు. నాకు చచ్చేంత సిగ్గు వచ్చి పడింది. చెప్పక తప్పదు గదా, చెప్పేశాను. పర్వత, ఈ విశాలాక్షి నన్ను పతిగా వరించింది. నాకు ఈమెపై అలాంటి భావమే ఏర్పడింది అన్నాను నసుగుతూ. పర్వతుడికి కోపం వచ్చింది. దిక్ దిక్ అన్నాడు. ఆ వేళ అలా ప్రతిజ్ఞ చేశావు, ఈ వేళ ఇలా వంచావు. ఇది మిత్రద్రోహం కనుక నీకు వానర ముఖం ప్రాప్తించుగాక అని శపించాడు. నాకు కోపం వచ్చింది. నిగ్రహించుకోలేకపోయాను. మేనల్లుడనే బంధుత్వాన్ని కూడా మర్చిపోయాను. శపించాను. స్వల్పాపరాధానికి నన్ను శపించావు కనుక నీకింక స్వర్గంలో చోటు లేదు. మృత్యులోకంలోనే నీ నివాసం పో అని ప్రతిశాపం విసిరాను. పర్వతుడు విమనస్కుడై వెళ్ళిపోయాడు. నాకు కోతి ముఖం వచ్చేసింది. నా వీణానాదానికి సమ్మోహితురాలైన దమయంతి ఈ వానర ముఖంతో ఉన్న నన్ను చూసింది. కళవళపడ్డట్టు కనిపించింది. జనమేజయ, నారదుడు చెబుతుండగా వింటున్న నాకు కుతూహలం పెరిగింది. తర్వాత ఏం జరిగింది? పర్వతుడు నువ్వు శాప విమోచనం ఎలా పొందారు? దమయంతి సంగతి ఏంటి? వివరంగా చెప్పమని త్వరపెట్టాను. నారదుడు కొనసాగించాడు. వ్యాసర్షి, మాయా విలాసం ఏం చెప్పమంటావు? అలిగి పర్వతుడు అలా వెళ్ళిపోతే నేనెంతగా దుఃఖించానో ఆ భగవంతుడికి ఎరుక. రాకుమారి దమయంతి యథాపూర్వకంగా నాకు మళ్లీ సేవలు చేయనారంభించింది. నేను రాజగృహంలోనే ఉండిపోయాను. ఈ శాపమేమిటి, ఈ వానర ముఖమేమిటి అని అనుక్షణము దిగులు చెందాను. రేపేమి జరుగుతుందో అని భయపడ్డాను. సంజయ్ మహారాజు గారు కూతురికి వివాహం సంకల్పించారు. కించిత్ ప్రకటిత యవ్వన అయింది. తగిన వరుణ్ణి అన్వేషించమని మంత్రులకు పురమాయించాడు. కుల, రూప, ఔదార్యాది సద్గుణాలు కలిగిన యువసూరుణ్ణి చూడమన్నాడు. మంత్రులన్నారు కదా, మహారాజా, యోగ్యులైన రాకుమారులు చాలామంది ఉన్నా వారిలో దమయంతిదేవి ఎవరిని ఇష్టపడుతుందో తెలుసుకోండి. అతడిని పిలిచి హస్యస్వరథ సంయుతంగా వివాహం జరిపిద్దామని. తండ్రి చేస్తున్న వివాహ ప్రయత్నాలు దమయంతికి తెలిసాయి. రహస్యంగా ధాత్రిని అంటే రాజకన్యలకు పెంపుడు తల్లిని పిలిచి తన అభిప్రాయం తెలియజేసింది. ఆ వృద్ధురాలు వెళ్లి రాజుగారి చెవిన వేసింది. మహారాజా, దమయంతి నాతో చెప్పింది, నీకు చెప్పమంది. మహతే వీణావాదన నిపుణుడైన ఈ మేధావి నారదుణ్ణి వరించానంది. అతడికే ఇచ్చి వివాహం జరిపించమంది. మరింకెవరినీ పతిగా అంగీకరించనంది. నక్రతిమింగళ రహితము, క్షార గుణ విరహితము, సంపూర్ణము, రసాత్మకము అయిన నారద నాద సింధువులో మునిగిపోయాను కనుక అతడే నా ప్రియుడు, అతడే నా వరుడు అని స్పష్టం చేసింది అని చెప్పింది. మగ్నాహం నాద సింధౌ వై నక్రహీనే రసాత్మకే అక్షారే సుఖ సంపూర్ణే తిమింగళ వివర్జితే. ధాత్రి చెప్పిన మాటలతో దమయంతి అభిప్రాయాన్ని గ్రహించిన సంజయుడు తన పట్టమహిషి కైకేయితో సంప్రదించాడు. కైకేయి, ధాత్రి మాటలు విన్నావు గదా, మన అమ్మాయి నారదుణ్ణి వరించిందట. అతడు ముని, ఇప్పుడు కోతి ముఖం. ఎంత అందంగా ఉందో చూడు. దమయంతికి బుద్ధి ఉందంటావా? ఈ కురూపికి, ఈ భిక్షువుకి ఇచ్చి వివాహం చేయినా? అసంభవం. నువ్వు అమ్మాయితో మాట్లాడు, బుద్ధి మరల్చు అని ఆజ్ఞాపించి వెళ్ళాడు. కైకేయి దమయంతిని తన మందిరానికి పిలిపించుకుంది. ఏకాంతంలో ప్రబోధించింది. అమ్మాయి, నీ అందానికి ఈ వానరాస్యుడా భర్త? చూసేవాళ్ళేమనుకుంటారు? పరిహసించరు? పైగా అతడు విర్ధనుడు, భిక్షు జీవనం, వారి పంచను వీరి పంచను జీవితం గడుపుతున్నాడు. నువ్వేదో చాలా తెలివైన దానివి అనుకున్నాను. చదువుకున్నావు కదా అనుకున్నాను. చివరికి ఇదా నీ నిర్ణయం? ఒక భిక్షువుడిని చూసి మోహపడ్డావా? నువ్వేమో పూల తీగలా సుకుమారివి, అతడేమో ఒంటి నిండా బూడిద పులుముకునే మొరటు మనిషి. సుగంధ ద్రవ్యాలు అస్సలు వాడనే కూడని మునివృత్తి. మీ ఇద్దరికీ ఎలా కుదురుతుంది చెప్పు? ఆ కురూపితో సంసారం ఎలా చేస్తావు? ప్రేమ ఎలా పుడుతుంది? అనవసరంగా మొండితనానికి పోవద్దు. చక్కని రాకుమారుణ్ణి చూసి వివాహం జరిపిస్తాం, చేసుకో. ఇప్పటికే మీ నాన్న చాలా బాధపడుతున్నారు. బాధపడరు మరి? కోమలమైన మాలతీలత తుమ్మ చెట్టుకి అల్లుకుంటే చూసిన వాళ్ల మనసు చివుక్కుమందు. ఎంత మూర్ఖుడైనా
తాంబూలాన్ని దాసేరకుడికి ఇందా తిను అని అందిస్తాడా? దాసేరకుడు అంటే దాసిపుత్రుడు, ఇంకా పల్లెవాడు అని కూడా వస్తుంది. చెయ్యి పట్టుకుని ఆ వానరముఖుడి పక్కన నువ్వు నిలబడితే అబ్బా, అసలు ఆ దృశ్యాన్ని ఊహించుకోలేకపోతున్నాను. ఎంత అసహ్యంగా ఉంటుందో. కన్నవాళ్ల గుండెలు మండిపోవు. పోనీ అంటే ఇదేదో ఒక పూటతోనో ఒక రోజుతోనో తీరిపోయేది కాదాయే. వివాహం అంటే 100 ఏళ్ల బంధం. ప్రాణాళ్ళు గుటుక్కుమనేంత వరకు కట్టుకున్న వాడితో కాలం గడపాల్సిందే. ఎలా గడుపుతావు? ఈ సంగతి ఆలోచించావా? తల్లి ఎంత చెప్పినా దమయంతి వినిపించుకోలేదు. తన నిశ్చయం మార్చుకోలేదు. ఇంకా స్పష్టంగా తన అభిప్రాయం చెప్పింది. అమ్మా, ధనము, రూపము, అందమైన ముఖము ఇవి ఉండి ఏం లాభం? మనిషి మూర్ఖుడయ్యాక. రసమార్గం తెలియని మనిషికి రాజ్యం ఉండి ఏం ప్రయోజనం? నాద మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ అరణ్యాలలో హాయిగా సంచరించే హరిణీ బృందాల బ్రతుకు ధన్యం. అవి ఆ మాధుర్యానికి వివసలై మూర్ఖ మానవుల చేతికి చిక్కి ప్రాణాలు పెడుతున్నాయి. నారదుడు సప్త స్వరాత్మకమైన సంగీత విద్యకు నిధి. అందులో అతడికి సాటి వచ్చేవాడు ముల్లోకాలలోనూ లేడు, ఒక్క శివుడు తప్ప. ఇలాంటి విద్వాంసుడిని వదులుకుని ఒక మూర్ఖుడితో కాపురం చేయడం క్షణం క్షణం మరణం. ధనము, రూపము ఉన్నా గుణం లేకపోతే అతడిని పరిత్యజించవలసిందే. గర్వగరిష్ఠులైన రాకుమారులతో మైత్రి అంటేనే నాకు అసహ్యం. అంతకంటే గుణగరిష్ఠుడైన భిక్షువుతో చెలిమి నాకు ఇష్టం. ఇతడు సర్వజ్ఞుడు. సంగీతంలో గ్రామ మూర్ఛ నాభేదాలను కూలంకషంగా ఎరిగినవాడు. దుర్బలుడైన 8 రసాలు తెలిసినవాడు. ఇటువంటి వరుడు దొరకడమే ఒక అదృష్టం. గంగా, సరస్వతి నదులు ఎలా కైలాసానికి తీసుకువెడతాయో అలాగా స్వరజ్ఞాన విశారదుడైన ఈ నారదుడు నన్ను తీసుకువెడతాడు. స్వర ప్రమాణాలు తెలిసినవాడు మానవుడైనా దేవత కింద లెక్క. సప్త స్వరాలు తెలియనివాడు ఇంద్రుడైనా పశువుతో సమానం. సంగీతంలో మూర్ఛనలను, తాన మార్గాలను ఆలకించి ఆనందించని వాడే నిజమైన పశువు. హరిణాలు పశువులు కానే కావు. చెవులు లేకపోయినా నాదాన్ని విని పరవశిస్తున్న సర్పం, చెవులుండి సంగీతాన్ని ఆస్వాదించలేని మానవుల కన్నా ఉత్తమోత్తమం. ఏమీ తెలియకపోయినా పాటలు వింటూ కేరింతలు కొడతాడు పసిబాలుడు. ఏళ్లు వచ్చిన వాళ్లకన్నా వీడు నయం కాదు. ఎందుకొచ్చిన పెద్దరికాలు? అమ్మా, తండ్రిగారికి తెలియదంటావా నారదుడి గొప్పతనం? ముల్లోకాలలోనూ నారదుడికి సాటి వచ్చే గాయకుడు లేడంటే లేడు. నేను వరించాను. సేవా సమయాలలో గానానికి, గుణాలకు అయ్యాను. మనసిచ్చాను. నిన్న మొన్నటిలో ఏదో శాపం కారణంగా వానరముఖుడయ్యాడే కాని అంతకు ముందంతా అందగాడే. ఈవేళ ముఖం మారితే వచ్చిన నష్టమేమీ లేదు. మనసులో రవ్వంత కలత చెందానే తప్ప నా అనురాగంలోనూ నా నిశ్చయంలోనూ మార్పు లేదు. ఏమీ గుర్రపు ముఖాల కిన్నరులు అందరికీ నచ్చడం లేదు. తమ గాన విద్యా ప్రావీణ్యంతో ఆకర్షిస్తూనే ఉన్నారు కదా. ముఖం ఎలా ఉంటే ఏంటమ్మా, గుణం ముఖ్యం, విద్య ముఖ్యం. అందుచేత నాన్నగారితో చెప్పు, నారదుడికిచ్చి వివాహం జరిపించమను అని తల్లికి చెప్పింది. దమయంతి ఇంత ఖచ్చితంగా తన నిశ్చయాన్ని తెలియజేస్తే మహారాజ్ఞి మారు మాట్లాడలేక యథాతథంగా తన భర్తకు విన్నవించింది. మునిని మనసావరించింది కనుక అతడికే ఇచ్చి వివాహం చేయడం సమంజసమని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. సంజయుడు అంగీకరించాడు. ఒక శుభముహూర్తాన నాకు దమయంతికి మహావైభవంగా ఉద్వాహం జరిపించాడు. వ్యాసమహర్షి, దమయంతి నా వానర ముఖాన్ని చూసి ఏనాడు మదనపడలేదు గాని సేవలు చేయడానికి ఆమె సమీపించినప్పుడల్లా నాలో నాకు ఏదో తెలియని దుఃఖం పొంగి వచ్చేది. అలాగే రోజులు దొర్లుతున్నాయి. ఇలా ఉండగా ఒకనాడు ఎక్కడి నుండో పర్వతుడు హఠాత్తుగా ఊడిపడ్డాడు. తీర్థయాత్రలు చేస్తూ నన్ను చూడడానికని వచ్చాడు. నేను ఎంతో ఆదరించి పూజించాను. ఆసనం సమర్పించాను. దానిమీద కూర్చుని నా ముఖం చూస్తూ వలవలా విలపించాడు. కొంతసేపటికి తేరుకుని, మామయ్య, ఆ వేళ కోపం పట్టలేక నిన్ను శపించాను. దానికి ఇప్పుడు నిష్కృతి చేస్తాను. రాకుమారిని చూస్తుంటే జాలి కలుగుతోంది. తీర్థయాత్రలు చేసి సంపాదించిన పుణ్యంతో శాప ప్రక్షాళనం చేస్తున్నాను. నీ ముఖం మళ్లీ యథాపూర్వకంగా అలరారుగాక అని శాప విమోచనం అనుగ్రహించాడు.
మేనల్లుడి సౌజన్యానికి నేను ముగ్ధుణ్ణయ్యాను. నేనిచ్చిన శాపము అలాగే మరలించాను. యథాపూర్వకంగా స్వర్గలోక సంచారం సిద్ధించుగాక అన్నాను. ఆ క్షణంలోనే నాకు మామూలు ముఖం వచ్చేసింది. రాజదంపతులు దమయంతి ఎంతగానో సంతోషించారు. ధన కనక వస్తు వాహనాలు పారిబర్హంగా సమర్పించి సంబరపడ్డారు. సత్యవతీ నందన, ఇన్ని అవస్థలు పడ్డాను నేను. ఇదంతా కేవలం మాయాశక్తి. మాయావృతమైన ఈ అసత్య సంసారంలో సుఖపడుతున్నాను అన్న ప్రాణి నాకింతవరకు కనిపించలేదు. ఇక ముందు కనిపించే ఆశ లేదు. సంసారేస్మిన్ మహాభాగా మాయా గుణకృతే నృతే తనుభృత్తు సుఖీ నాస్తి న భూతో న భవిష్యతి. కామక్రోధాదులు అహంకారము మహాబలీయమైనవి. వాటిని జయించినవాడు ఈ సృష్టిలోనే లేడు. సత్వ రజస్తమో గుణాలే జీవుడికి శరీర ధారణ కారణాలు. మరొక విడ్డూరం చెబుతాను విను. ఒకప్పుడు మహావిష్ణువుతో కలిసి అరణ్యాలలో పర్యటిస్తున్నాను. హాస్య వినోదాలతో కాలక్షేపం చేస్తూ చటుక్కున నేను స్త్రీగా మారిపోయాను. రాజపత్నిని అయ్యాను. ఎందరెందరో పుత్రుల్ని ప్రసవించాను. ఈ మాయాబల విమోహం విన్నావా ఎప్పుడన్నా? జనమేజయ, ఈ ప్రశ్నకు నేను నిజంగా నివ్వెరపోయాను. ఇదేమిటి వింత? పురుషుడవు రాజపత్నివి కావడం ఏమిటి? మగబిడ్డలను కనడం ఏమిటి? చాలా విడ్డూరంగా ఉందే. ఈ మాయాతత్వాన్ని సమగ్రంగా తెలియజెప్పమన్నాను. నారదుడు చెప్పాడు. సాత్యవతేయ, నీకేమిటి? నాకే విడ్డూరమైన సంగతి ఇది. బ్రహ్మాది స్తంభ పర్యంతం ఈ జగత్తు అంతా మాయామోహితమనడానికి ఇదొక దృష్టాంతం. వివరిస్తున్నాను, చెవులిటుపడై అన్నాడు. నారదుడు స్త్రీగా మారిపోవడం గురించి తెలుసుకుందాం. అతి మనోహరమైన శ్వేతద్వీపంలో ఉంటున్న నారాయణుడిని దర్శించడానికని ఒకప్పుడు నేను వెళ్ళాను. సప్త స్వరాన్వితంగా సామవేదం గానం చేస్తూ మహతి మ్రోగించుకుంటూ వెళ్ళాను. చతుర్భుజుడు, శంఖచక్ర గదాన్వితుడు, కౌస్తుభోద్భాసితో రస్కుడు, పీతాంబర పరిధానుడు, ముకుటాంగద విరాజితుడు శ్రీ మహావిష్ణువు రమాదేవితో విలాసంగా క్రీడిస్తూ కనిపించాడు. నన్ను చూస్తూనే లక్ష్మీదేవి అంతర్హితురాలైంది. సర్వలక్షణ సంపన్న, సర్వభూషణ విరాజిత, రూప యవ్వన విలాసగర్విత, వరచామీకరప్రభ అయిన ఆ నారీ తిలకం నన్ను చూసి చటుక్కున ఇంట్లోకి వెళ్ళిపోయింది. కారణం ఏమిటి చెప్పమా అనిపించి వాసుదేవుణ్ణి అడిగేశాను. పద్మనాభ, నన్ను చూసి లక్ష్మీదేవి అంతర్గృహంలోకి వెళ్ళిపోయింది. ఏమిటి కారణం? నేను విటుణ్ణి కాను, ధూర్తుణ్ణి అంతకన్నా కాను. కేవలం తపస్విని, జితేంద్రియుణ్ణి, జితక్రోధుణ్ణి, జితమాయాగుణుడిని. ఇలాంటి నన్ను చూసి లోపలికి వెళ్ళవలసిన పని ఏమి వచ్చింది అన్నాడు. విష్ణుమూర్తి చిద్విలాసంగా నవ్వి, నారదా, ఇది ఇంతేనయ్యా. పతి తప్ప మరింక ఏ మగవాడైనా పత్నికి పరాయివాడే. పరపురుషుడి ఎదుట నిలబడకూడదు అనేది పతివ్రతల నీతి అన్నాడు. నారదైన్వం విధానేతిర్నస్తాతవ్యం కదాచన పతిం వినాన్య సాన్నిధ్యే కస్యచిజ్జోషయా క్వచిత్. ఎంతటి విద్వాంసులైనా, జితేంద్రియులైనా, నిరాహారులైనా, మహాయోగులైనా మాయను జయించటం అసంభవం. నేను జితేంద్రియుణ్ణి, జితమాయాగుణుడిని అని నువ్వు అన్నావే, ఆ మాట దేవతలకైనా అనుకోదగినది కాదు. నువ్వేమిటి, నీ తండ్రి, నేను, శివుడు కూడా మాయను జయించలేం. సనక సనందాది మునీంద్రులకే అది సాధ్యం కాలేదు. నువ్వనగా ఎంత? దేవ మానవ తిర్యక్కులలో ఏ రూపాన్ని, ఏ శరీరాన్ని ధరించినప్పటికీ అది చాలు మాయను జయించలేం అనడానికి. త్రిగుణాత్మక శరీరంలో ఇమిడిన తర్వాత మాయను ఎవరుగాని ఎలా జయించగలుగుతారు? అసంభవం. కాలమే మాయాస్వరూపం. అది రూపరహితమై రూపాలను ధరింపజేస్తుంది. విద్వాంసుడైనా, మూర్ఖుడైనా, మధ్యస్థుడైనా శరీరధారి ప్రతివాడు మాయా వివసుడే. అదే ఇతడిని స్వభావాన్ని బట్టో, కర్మను అనుసరించో వికలుడిని చేస్తుంటుంది. దాని చేష్టితాలు పరమ దుర్గేయాలు. నీకు నాకు అందవు. వ్యాస మహర్షి, దేవదేవుడు,
జగన్నాథుడు అనిపించుకుంటున్న శ్రీమన్నారాయణుడు ఇలా చెబుతూ ఉంటే నేను చాలా విస్మయం చెందాను. మాయా విలాసనాన్ని సమగ్రంగా తెలుసుకోవాలి అనుకున్నాను. అడిగాను, వాసుదేవా, సనాతన, జగన్నాథ, రమాపతి, మాయాస్వరూపం ఏమిటి? అది ఎటువంటిది? దాని బలం ఎంతటిది? ఎక్కడ ఉంటుంది? ఆధారమేమిటి? ఇదంతా దయచేసి వివరించు. ఆ మాయా మహాదేవిని దర్శించాలనుకుంటున్నాను. దర్శింపచేయి, సమ్యక్ జ్ఞానం ప్రసాదించు అన్నాడు. నారదా, ఏం చెప్పమంటావు? ఎంతని చెప్పమంటావు? మాయాదేవి త్రిగుణస్వరూప, అఖిలాధార, సర్వజ్ఞ, సర్వసమ్మత, అజేయ, అనేక రూప, సర్వవ్యాపిక. చూడాలనుకుంటున్నావు గదా? సరే, గరుత్మంతుణ్ణి అధిరోహించు. ఇద్దరం కలిసి వెడదాం. అజితాత్ములకు కనిపించని మాయా మహాదేవిని నీకు చూపిస్తాను. చూసిన తర్వాత విషాదానికి లోనవుతావేమో. మనస్సుని దృఢపరచుకోవాలి సుమా అని విష్ణుమూర్తి నన్ను హెచ్చరించి గరుత్మంతుణ్ణి స్మరించాడు. గరుడు ప్రత్యక్షమయ్యాడు. ఇద్దరము అధిరోహించాం. వాయువేగంతో బయలుదేరాడు. మహారణ్యాలు, దివ్య సరస్సులు, పవిత్ర నదీనదాలు, పర్వత శ్రేణులు, పల్లీపత్తన గ్రామాలు, ఆశ్రమాలు, వాపీ తటాకాలు, నానావిధ పక్షి మృగజాతులు అన్నింటినీ తిలకిస్తూ దాటుకుంటూ కాన్యకుబ్జ సమీప స్థలం చేరుకున్నాం. అక్కడ ఒక అతిలోక సుందరమైన సరస్సు కనిపించింది. నిండా వికసించిన రంగురంగుల పద్మాలు, హంసకారండవ చక్రవాకాది జలపక్షి సమూహాల కోలాకలం, తుమ్మెదల ఝంకారాలు, స్వచ్ఛంగా నిర్మలంగా ఉన్న మధుర జలం క్షీర సముద్రోదకంతో పోటీ పడుతుందనిపించింది. ఆ దివ్య సరోవరాన్ని చూసి శ్రీ మహావిష్ణువు ఇందులో స్నానం చేసి కాన్యకుబ్జ పట్టణంలోకి ప్రవేశిద్దామని గరుత్మంతుణ్ణి కిందికి దిగమన్నాడు. గరుడు ఆ సరోవర తీరంలో మెల్లిగా వాలాడు. శ్రీహరి ముందుగా దిగి నా చూపుడు వేలు అందుకుని నన్ను దింపాడు. సరోవర సౌందర్యాన్ని ప్రయత్నిస్తూ ఒడ్డుకు తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక చెట్టు నీడలో విశ్రమించాడు. నారదా, ముందు నువ్వు స్నానం కానియ్యి, తర్వాత నేను చేస్తాను అన్నాడు. సరేనని నేను సరోవరం వైపు చూపులు నిగుడించాను. సజ్జనుల హృదయాల్లాగా నీళ్లు నిర్మలంగా ఉన్నాయి. పంకజ పరాగాలతో పరిమళిస్తున్నాయి. సాధూనామివ చేతాంసి జలాన్ని నిర్మలాన్ని చ సురభీణి పరాగైస్తు పంకజానాం విశేషతః అని ఆ జలాలను మెచ్చుకుంటూ నా మహతి వీణను మృగాజినాన్ని తీసి శ్రీహరి సన్నిధిలో ఉంచి క్రొత్త రేవు గదా అని సంశయిస్తూ మెల్లగా సరోవరంలోకి దిగాను. కాళ్ళు చేతులు కడుక్కుని సిక విదిల్చి ఆచమించి ఇంకొంచెం లోతుకి వెళ్ళి స్నానానికి ఉపక్రమించాను. విష్ణుమూర్తి గట్టున కూర్చుని అంతా తిలకిస్తూనే ఉన్నాడు. అలా మునిగానో లేదో నాకు పురుష రూపం పోయి స్త్రీ రూపం వచ్చేసింది. ఆశ్చర్యంతో కళవళపడ్డాను. రవ్వంత తేరుకుని గట్టువైపు చూద్దును గదా, శ్రీహరి నా వీణను కృష్ణజీవాన్ని తీసుకుని గరుత్మంతుణ్ణి అధిరోహించి తుర్రుమన్నాడు. నారద తాళధ్వజుల పరిణయం. సర్వాలంకార భూషితమైన స్త్రీ రూపం రాగానే నాకు పూర్వపు పురుషరూప స్మృతి క్షణంలో మటుమాయమయ్యింది. జగన్నాథుణ్ణి మర్చిపోయాను. మహతిని, కృష్ణాజినాన్ని మర్చిపోయాను. మోహిని రూపంతో సరోవరం నుంచి బయటకు వచ్చాను. గట్టు మీద నిలబడి ఆ సరస్సును మరొక్కసారి పరిశీలనగా చూశాను. స్వచ్ఛంగా, నిర్మలంగా, ఏమీ ఎరగనట్టే ఉంది. ఈ వింత ఏమిటి చెప్పుమా అని ఆశ్చర్యపోతూ నిలబడ్డాను. ఏం చెయ్యాలో, ఎటుపోవాలో తోచక దిక్కులు చూస్తున్నాను. తాళధ్వజ మహారాజు అటువైపు వస్తూ కనిపించాడు. గజాశ్వ రథ బృందాలు వెంటరాగా తానొక రథం మీద విజయం చేస్తున్నాడు. కోడ వయస్సులో సువర్ణ దివ్యాభరణ విభీషితుడై మళ్లీ పుట్టిన మన్మధుడిలా విరాజిల్లుతున్నాడు. గజాస్వరథ బృందైశ్చ సంవృతో రథ సంస్థితః యువాభూషణ సంవీతో దేహవనానివ మన్మథః. అల్లంత దూరం నుంచే నన్ను చూశాడు. నా సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. ఈ అరణ్యంలో ఒంటరిగా ఎవరీ సౌందర్యరాశి అని ఆశ్చర్యపోయాడు. దగ్గరగా వచ్చి, కళ్యాణి, ఎవరు నువ్వు? దేవతావనితవా, మానవాంగనవా,
గంధర్వోరగ కాంతిమణువా? ఎవరి అమ్మాయివి? రూప యవ్వన విభూషితవై ఈ గాఢారణ్యంలో ఏకాంతంగా నిలబడ్డావెందుకు? వివాహితవా? కన్యవా? చంద్రవదన, నిజం చెప్పు. మధుకర చికురా, పెదవి కదుపు. మృగనయన, ఈ సరోవరంలో ఏమిటి తిలకిస్తున్నావు? తదేక దీక్షగా అటే చూస్తున్నావు, ఏమిటి కారణం? హే కృసోదరి, హే మరాళాక్షి, హే మదనమోహిని, నన్ను పతిగా వరించి మహారాజభోగాలు అనుభవించు. తాళధ్వజుడు అనురక్తుడై పలవరించాడు. నేను క్షణకాలం ఆలోచించాను. మృదు మధురంగా బదులు పలికాను. హే రాజన్, నేనెవరి కూతురునో నాకే తెలియదు. తల్లిదండ్రులెవరో, ఎక్కడ ఉంటారో తెలియదు. ఎవరు నన్ను ఈ సరోవర తీరంలో విడిచిపెట్టారో అంతకన్నా తెలియదు. ఏం చెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో, నా అదృష్టం ఎలా ఉందో ఏమీ తోచక ఇలా నిలబడ్డాను. నిరాధారను. ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. దైవమే దిక్కు, ఎటు నడిపిస్తాడో. నువ్వు ధర్మజ్ఞుడివి. నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి. నువ్వు తప్ప నాకు సంరక్షకులు ఎవరు లేరు. తండ్రి లేడు, తల్లి లేదు, ఇల్లు లేదు, వాకిలి లేదు, బంధువులు లేరు, చెలికత్తెలు లేరు. ఒంటరిదానను, నీదానను. నా పలుకులకు తాళధ్వజుడు మురిసిపోయాడు. మనస్సులో మన్మధుడు గిలిగింతలు పెట్టాడు. వెంటనే పృచ్చులను పిలిచి, బంగారు పల్లకి సిద్ధం చెయ్యండి. పట్టు వస్త్రాలు తెరలు కట్టండి. మెత్తని పరుపులు పరవండి. బాలేసులు సర్దండి. ఈ విశాలాక్షి అధిరోహిస్తుంది, మనతో రాజధానికి వస్తుంది అని ఆజ్ఞాపించాడు. క్షణంలో నేను బంగారు పల్లకీలో ఉన్నాను. కుదుపు తెలియకుండా బోయీలు మోస్తున్నారు. తాళధ్వజ రాజధానికి చేరుకున్నాను. ఒక శుభముహూర్తాన నన్ను ఆ మహారాజు అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నాడు. ఆ నిమిషం నుంచి అతడికి ప్రాణాధికంగా ప్రియురాల్ని అయ్యాను. సౌభాగ్య సుందరి అని నామకరణం చేశాడు. అనుక్షణము అలాగే పిలిచాడు. కామశాస్త్రం చెప్పిన రీతిలో నిరంతర భోగ విలాసాలతో తాళధ్వజుడు రేయింబవళ్ళు నాతోనే గడిపాడు. రాజకార్యాలన్నీ మంత్రులకు అప్పగించేశాడు. కామకళారతుడై కాలానికి కళ్ళెం వేశాడు. ఉద్యానాలలో, సరోవరాలలో, వాపీకూప తటాకాలలో, గిరికందరాలలో, గిరి శిఖరాలలో, మహాసౌధాలలో వారుణి మదమత్తుడై నాతో శృంగారకేళి విలాసాలలో తేలియాడాడు. వ్యాస మహర్షి, నిజం చెబుతున్నాను. నేను అలాగే తన్మయం చెందాను. క్రీడారసవళీకృతమయ్యింది నా అంతరంగం. నా పూర్వ శరీరం గాని, పురుష రూపం గాని, మునిజన్మ గాని ఏమీ జ్ఞాపకం రాలేదు. అతడు నా పతి, నేనతడి పత్నిని, పట్టమహిషిని, విలాసాలు తెలిసిన ప్రియవల్లభను. జీవితం సఫలమయ్యింది. యవ్వనవతీత్వం చరితార్థమైంది. 12 సంవత్సరాల కాలం క్షణంలా గడిచిపోయింది. నేను గర్భం ధరించాను. రాజుగారి ఆనందం అవధులు దాటింది. వేద విప్రులను రావించి యథావిధిగా గర్భ సంస్కార కర్మలు జరిపించాడు. నా మనసు ఎప్పుడూ ఉల్లాసంగా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. గర్భిణులకు రకరకాల కోరికలు పుడతాయట. దాపరికం లేకుండా అడుగు, నీ కోరిక ఏదైనా తీరుస్తానంటూ రోజూ ప్రేమగా నిర్బంధించేవాడు తాళధ్వజ మహారాజు. కానీ సిగ్గుతో ఏనాడు ఏదీ నేను అడగనే లేదు. 10 నెలలు నిండాయి. పండంటే కొడుకు పుట్టాడు. గ్రహ నక్షత్ర తారాలగ్న బలాలు చాలా శుభప్రదంగా ఉన్నాయి. రాజు నేను ఎంతగానో సంతోషించాం. రాజ్యమంతటా ఉత్సవం ప్రకటించాడు. జాతకర్మలు మహావైభవంగా జరిపించాడు. వీరవర్మాన్ని నామకరణం చేశాడు. 2 ఏళ్ల తర్వాత మళ్లీ గర్భం ధరించాను. సర్వశుభ లక్షణ సంయుతుడై మళ్లీ మగపిల్లవాడే జన్మించాడు. ఇతడికి సుధన్వుడని పేరు పెట్టారు. ఇలా నాకు మొత్తం 12 మంది మగపిల్లలు కలిగారు. వాళ్ల ఆలనా పాలనతో నేను పూర్తిగా సమ్మోహంలో మునిగిపోయాను. ఆ తరువాత మరో 8 మందిని ప్రసవించాను. నా గార్హస్థ్య జీవితం పరిపూర్ణంగా చరితార్థమైందని సంబరపడ్డాను. ఎంతగానో మురిసిపోయాను. యుక్త వయస్సులు రాగానే అందరికీ యథాక్రమంగా వివాహాలు జరిపించాము. కోడళ్లతో, మనుమరాండ్లతో నిరంతరం కోలాహలంగా జీవితం గడిచింది. ఒక్కొక్కసారి వీళ్ళకి చిన్న చిన్న అనారోగ్యాలు చేయడం,
దానికి నేను విలువిల్లాడిపోవడం కాదమ్మా. మరొకప్పుడు వీళ్లలో వీళ్లు కలహించుకోవడం, నేను బాధపడడం, కోడళ్ల తగవులు, మనుమళ్ల గిల్లి కజ్జాలు, మనమరాండ్ర ఆటపాటలు, సుఖ దుఃఖాల సమ్మిశ్రంగా సాగుతున్న సంసార మహార్ణవంలో నిండా మునిగిపోయాను. పూర్వపు విజ్ఞానము, శాస్త్రజ్ఞానము అంతా మరుగున పడిపోయింది. స్త్రీ స్వభావంతో ఇంటి పనులో తలమునిగిపోయాను. నాలో ఒక అహంకారం బయలుదేరింది. నా పుత్రులు మహాబలశాలులు, నా కోడళ్ళు గుణవంతురాండ్రు, నా మనుమలు మనమరాండ్రు ఆరోగ్యవంతులు. ఈ లోకంలో నాకన్నా ధన్యులెవరు? ఇలాంటి ఆలోచనలతో అహంకరించాడు నారదుడు. మరి మిగతా విషయాలు రేపటిలోనే తెలుసుకుందాము. ఓం శ్రీ మాత్రే నమః.